మన దాంట్లో టిష్యూ హాఫ్ సారీస్ అయితే ఇప్పటివరకు చాలానే చూసినాము. బట్ ఇదైతే స్పెషల్ అని చెప్పొచ్చు. చాలా డేస్ నుంచి వెయిట్ చేసాం యాక్చువల్లీ హాఫ్ సారీస్ ఎప్పుడెప్పుడు కస్టమైజ్ చేద్దాం అని చెప్పేసి. కట్ ఫ్యాబ్రిక్ కోసం అయితే మనం కొంచెం క్రష్డ్ మెటీరియల్ అయితే తీసుకున్నాము. అండ్ దట్టు ఇది మాకు మంచి గోల్డ్ కలర్ లో కావాలని చెప్పేసి ఈ కలర్ లో అయితే తీసుకున్నాము. ఈ గోల్డ్ లో మనకి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి లేండి. లైట్ షేడ్స్ ఉన్నాయి, బ్రైట్ షేడ్స్ ఉన్నాయి. బట్ ఇది కొంచెం మీడియం టోన్ అన్నట్టు. ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు వర్టికల్ లైన్స్ వస్తాయి అన్నట్టు. నార్మల్ టిష్యూస్ అయితే మనం ఎక్కడైనా చూసుంటాము. బట్ ఏంటంటే టిష్యూలోనే కొంచెం డిఫరెంట్ గా తీసుకురావాలని చెప్పేసి ఈ ఫ్యాబ్రిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ దీనికోసం అయితే బ్లౌజ్ దుపట్టా అయితే మంచి ఒక లైట్ పింక్ కలర్ లో అయితే తీసుకున్నాము. బ్లౌజ్ కూడా ఏదైనా మగ్గం వర్క్ చేయించుదాం అని చెప్పేసి అనుకున్నాం కానీ ఎందుకు ఇది ఇలానే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లనే ఉంచేసినాం అన్నట్టు. దాన్ని ఇంకా స్పెషల్ గా ఏం చేయలేదు. జస్ట్ డైరెక్ట్ గా ఫ్యాబ్రిక్ తీసేసుకొని డై చేయించేసి స్టిచ్చింగ్ చేయించేసినాము. ఇదైతే మనకు లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటుంది. ఇప్పటి నుంచి మాక్సిమం అయితే ఏవైతే లిమిటెడ్ స్టాక్ ఉంటాయో అవి నేను క్లియర్ గా మెన్షన్ చేసేస్తాను మినీ బ్లాగ్ లోనే. మీరు తీసుకోవాలనుకుంటే తొందరగా బుక్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కదా, మళ్ళీ కస్టమైజ్ చేయాలంటే టైం పడుతుంది హాఫ్ సారీకి అయినా కూడా. మేము ముందే చెప్పాం కదా రెడీగా పెడుతున్నాం హాఫ్ సారీస్. ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేసి తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి. ఒకవేళ మీకు దీంట్లో ఏమైనా చేంజెస్ కావాలంటే మీకు ఇప్పుడు బ్లౌజ్ అయినా దుపట్టా అయినా ఈ కలర్ లో వద్దండి మేము వేరే కలర్ లో ట్రై చేయాలనుకుంటున్నాం అంటే దానికైతే టైం పడుతుంది. బట్ ఇదైతే రెడీగా ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు వచ్చి తీసుకెళ్ళొచ్చు. స్టోర్ కి వచ్చి కూడా ట్రై చేసిన తర్వాతనే ఫిట్టింగ్ ఇష్యూ ఏమన్నా కూడా అక్కడనే సాల్వ్ అయిపోతుంది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. కంప్లీట్ గా అవుట్ఫిట్ అంతా కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ తోనే ఉంటుందండి. స్కర్ట్, బ్లౌజ్, దుపట్టా మూడు కూడా. అండ్ ఈ హాఫ్ సారీ ఎలా అనిపించింది అని చెప్పేసి మాకైతే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఓకే, చలో బాయ్.